మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామమునకు మహిమ కలుగునుగాక. కుటుంబ బలిపీఠము అను ఈ మంచి కార్యక్రమాన్ని యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అను మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆడియో రూపంలో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభునామం పేరిట శుభములు తెలియజేస్తున్నాం. కుటుంబ బలిపీఠము అను ఈ మంచి కార్యక్రమాన్ని ప్రతిరోజు వినుట ద్వారా పాడైపోతున్న అనేక కుటుంబ వ్యవస్థలను తిరిగి దేవునితో కట్టుకోవడానికి, అనేక కుటుంబాలు ఆశీర్వాదకరంగా మారటానికి దేవుడు ఎంతగానో కృప చూపుతున్నాడు. అనేక మంది చదువురాని వారి కొరకు కుటుంబ బలిపీఠమును చదివి వినిపించుట మా ఉద్దేశం అయి ఉన్నది. ప్రతి కుటుంబం విని దైవ ఆశీర్వాదాలు మెండుగా పొందుకోవాలని, ఎత్తబాటు వరకు స్థిరంగా ఉండాలని ఆశిస్తూ మీ సహోదరుడు కె ఉదయ్ కుమార్. వినండి, అనుసరించండి, అనేక కుటుంబాలకు షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వినుచున్న మీ అందరినీ దేవుడు బహుగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షములు ఆయన పనిని ప్రచురపరచుచున్నవి. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షములు ఆయన పనిని ప్రచురపరచుచున్నవి. ఒక కుటుంబ బలిపీఠం వాల్యూమ్ 1 నుంచి 21వ రోజు. అంశము: అమ్మ, మనము దేవుని చూసే ఒక మార్గము ఏదైనా ఉందా? ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. రోమ 1వ అధ్యాయము 20వ వచనం. ఈ అంశం కొరకు కొంత వర్తమాన భాగాన్ని మనం చదివి విందాం. కొంతకాలం క్రితం నేను నివాసమున్న ప్రాంతంలో దిగువన నది ఒడ్డున ఒక ముసలి జాలరి ఉన్నాడు. ఒక బాలుడు అతనితో కలిసి చేపలు పట్టుటకు వెళ్తుండేవాడు. ఈ చిన్న బాలుడు ఒక క్రైస్తవ బాలుడు, సండే స్కూల్కి వెళ్ళేవాడు. కాబట్టి ఒకరోజు ఈ అబ్బాయి తన తల్లిని ఇలా అడిగాడు: అమ్మ, మనము దేవుని చూసే ఒక మార్గము ఏదైనా ఉందా? అందుకు ఆమె ఇలా చెప్పింది: ప్రియా, నాకు తెలియదు. కావాలంటే మీ సండే స్కూల్ టీచర్ని అడుగు. గనుక వాడు వెళ్ళి సండే స్కూల్ టీచర్ని అడిగాడు. అందుకు ఆమె, నాకు తెలియదు, పాస్టర్ని అడుగు. పాస్టర్ అన్నాడు: లేదు బాబు, నీవు దేవుని చూడలేవు, ఏ మనిషి చూడలేడు. ఇదంతా పిల్లవాడిని చాలా నిరుత్సాహపరిచింది. గనుక ఒకరోజు ఈ పిల్లవాడు ఈ వృద్ధ జాలరితో కలిసి నదిలో పోతున్నాడు. వారు 6వ మైలు దీవి దగ్గరికి వస్తుండగా ఒక తుఫాను చెలరేగింది. ఆ వృద్ధ జాలరికి పొడవైన మాసిన గడ్డము ఛాతీపై వేలాడుతూ ఉంది. అతడు పడవను నడుపుచున్నాడు. బాలుడు పడవ వెనక బాగాన కూర్చొని ఉన్నాడు. నీటి మీద తెడ్డు వేస్తూ ఉండగా ఒక వర్షధనుస్సు వారికి అగుపించింది. నీటి మీద తెడ్డు వేస్తూ ఉండగా ఒక వర్షధనుస్సు వారికి అగుపించెను. ఆ తెడ్డును వేస్తూ ఆ వర్షధనుస్సు వైపు చూస్తూ ఉండెను. అతని చెంపల మీద కన్నీరు వచ్చుట చిన్న బాలుడు గమనించాడు. అడిగాడు. ఎంతో ఉద్రేకం నొందినవాడై ఆ వృద్ధ జాలరి దగ్గరికి పోయాడు. అయ్యా, నా దగ్గర ఒక ప్రశ్న ఉంది. నా తల్లి, సండే స్కూల్ టీచరు, పాస్టరు ఇలా ఎవరూ దానికి జవాబు ఇవ్వలేదు.
దేవుడు గొప్పవాడు అయినట్లయితే మనము ఎందుకు ఆయనను చూడలేము? ఇంకా అడిగాడు, ఏ నరుడైనా దేవుని చూడగలడా అయ్యా? అంతటా ఆ వృద్ధజాలరి తెడ్లను పక్కన పెట్టి చిన్న బాలుణ్ణి తన ఒడిలోనికి తీసుకుని ఇలా అన్నాడు, ప్రియమైన వాడా, నీ పసి హృదయాన్ని దేవుడు దీవించునుగాక. 40 ఏళ్ల నుండి నేను చూస్తుంది దేవుణ్ణే. మీరు చూడండి, అక్కడ మీరు దేవుని చూడాలంటే ఇక్కడ మీరు ఆ దేవుని చూడవలసి ఉంది. ఇక్కడ మీరు ఆయన్ని చూడలేకపోతే ఎన్నటికీ మీరు ఆయనను అక్కడ చూడలేరు. ఇక్కడే మీరు ఆయనను కలిగి ఉండవలెను. ప్రతి సూర్యోదయమున సూర్యాస్తమయమున ఆయనను చూచుటకు నాకెంతో ఇష్టం. ప్రకృతిలో నేను ఆయనను చూచుట నాకిష్టం. ఆయన తన సృష్టిలో ఉండి దానితో వ్యవహరించుట మనం చూద్దాం. ఈ విశ్వం ఇక్కడ ఎలాగు నిలిచి ఉంది? సూర్య చంద్రులు ఒకదానికొకటి ఎదురెదురుగా వెళ్ళినా శతాబ్దాలుగా అవి ఎలా స్థిరంగా ఉన్నాయి? వాటిని నియంత్రించేది ఏమిటి? సహోదరుడా, ఈ సృష్టిలో దేవుడు లేనట్లయితే ఒక బాతుకి ఉన్న జ్ఞానం మనకిని ఖచ్చితంగా ఉండి తీరాలి. అది తన నాయకుడిని ఎరిగి ఉంటుంది. కానీ నరుడైతే తన నాయకుడు ఎవరో ఎరుగకుండా ఉన్నాడు. మంచు తుఫాను చెలరేగినప్పుడు ఆ బాతు తన నాయకుడకు బాతు స్వరాన్ని విని దాని ప్రకారం చేసి ఆ ఉగ్రత నుండి తప్పించుకుంటుంది. దేవుడే ఆ జ్ఞానాన్ని దానిలో పెట్టాడు. బాతుకి నాయకుడు ఉన్నట్లే మనిషికి కూడా నాయకుడు ఉన్నాడు. ఆయనే పరిశుద్ధాత్మ. అయితే మనము ఆయనను కాదన్నాము. నిస్సందేహముగా మనము చిక్కుల్లో పడతాము వినకపోతే. దేవుడు తన వాక్యములో ఉన్నాడు అనే వర్తమాన పుస్తకం నుంచి సేకరించబడినది. ప్రియ సహోదరి సహోదరులరా, మనము చదువుకున్న ఈ పేజీలోని భావాన్ని, సారాంశాన్ని గమనించినట్లయితే ఇక్కడ దేవుణ్ణి చూసే మార్గం ఏదైనా ఉందా? ఆ చిన్న బాలుడు మరి ఎంతో ఆశతో తన తల్లిని అడిగినప్పుడు, సండే స్కూల్ టీచర్ని అడిగినప్పుడు, తన పాస్టర్ని అడిగినప్పుడు ఎవరు కూడా ఆ పిల్లవాడికి సరైన సంతృప్తికరమైన ఆన్సర్ని ఇవ్వలేకపోయారు. కానీ ఇక్కడ ఆ వృద్ధజాలరి చెప్పిన ఆ యొక్క భావాన్ని మనం గమనించినట్లయితే దేవుడు ఎల్లప్పుడూ మనకు ప్రత్యక్షమవుతాడు. ఎందుకంటే ఆయన ప్రతి ఒక్క వస్తువులోనూ, ప్రతి సృష్టిలోనూ ఆయన కనిపిస్తూ ఉంటాడు. మనం అది చూడగలిగితే ఆయన యొక్క గొప్పతనాన్ని ఒక మనిషిని నిర్మించిన రీతిలో కనిపిస్తుంది, సృష్టిని నిర్మించిన రీతిలో కనిపిస్తుంది. కనుక మనము ఆయన చూడాలంటే ఈ సృష్టిలోని ప్రతి వస్తువును మనం గమనించాల్సిన వారమై ఉన్నాం. ఎందుకంటే సృష్టిలో కూడా ఒక బైబిల్ ఉంది. మన చేతిలో బైబిల్ ఉన్నట్టే ఈ సృష్టిలో కూడా ఒక బైబిల్ ఉంది. ఈ బైబిల్ని మనం గమనించినట్లయితే ప్రతి ఒక్క అంశంలోనూ మనం దేవుని యొక్క గొప్పతనాన్ని మనం చూడగలుగుతాం. అందుకు బైబిల్లో ఒక వచనాన్ని మనం గమనించినట్లయితే కీర్తనలు 19వ అధ్యాయము 1వ వచనం, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. ఇక్కడ చూసినట్లయితే ఈ వచనంలోని భావాన్ని, ఎందుకంటే సృష్టి అంతా, ఆకాశము ఆయన మహిమను వివరించుతున్నదంట, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నదంట. అనగా ఆయన యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క మహిమను మరి ప్రతి ఒక్క వస్తువులోను, భూమిపైన, సముద్రంలోను, ఆకాశంలోను ప్రతి ఒక్క చోట మనం కనుగొనగలం. దేవుని మనం ఎలా చూడగలమంటే ఆయన నిర్మించిన సృష్టి, ఆయన సృజించిన సమస్త వస్తువుల్లోనూ మనం కనుగొనగలమని ఇక్కడ
ఈ యొక్క పేజ్లోని భావమై ఉంది. ప్రియ సహోదరి సహోదరులరా, నిజంగా మనం దేవుణ్ణి చూడాలంటే, దేవుణ్ణి కనుగొనాలంటే, నిజంగా ఆయన ప్రేమించిన వారు ప్రతి ఒక్క వస్తువులోనూ, ప్రతి సందర్భంలోనూ ఆయన్ని కనుగొంటాం, ఆయన్ను చూస్తాం. కనుక మనం ఎల్లప్పుడూ ఆయన యొక్క గొప్ప శక్తిని, ఆయన యొక్క మహిమతో కూడినటువంటి గొప్ప ఆత్మను, ఆయన యొక్క గొప్ప ప్రేమను, ఆయన యొక్క ప్రేమ తాత్పర్యాన్ని, మాధుర్యాన్ని మనలో నింపుకున్నప్పుడు ప్రతి సందర్భంలోనూ, ప్రతి అంశంలోనూ ఆయన్ను కనుగొంటాము. కనుక ఎల్లప్పుడూ మనము వాక్యంతో నిలబడి, వాక్యాన్ని మనము తలపోసుకుంటూ, ఆయన యొక్క ఆత్మను, ఆయన యొక్క ప్రేమను మనం తలపోసుకుంటూ ఉన్నప్పుడు ఎల్లప్పుడూ ఆయన మనతోనే ఉంటాడు, మనం ఆయన చూస్తూనే ఉంటాం. కనుక అలాంటి గొప్ప కృపను మనం నిత్యము కలిగి ఉంది, ఆయన శక్తిని నిత్యము మనం ఆశ్రయిస్తూ మనం ఎల్లప్పుడూ యథార్థంగా జీవిద్దాం. ఎల్లప్పుడూ ఆయనతో కలిసి మనం మన యొక్క జీవిత యాత్రను సాగిందాం, ఎత్తబాటు వరకు స్థిరంగా ఉందాం. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈరోజు మీరు చదవలసిన అనుదిన వాక్యపట్నం నిర్గమాకాండము 1, 2, 3 అధ్యాయములు, మత్తయి 14వ అధ్యాయం. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షములు ఆయన పనిని ప్రచురపరచుచున్నవి. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షములు ఆయన పనిని ప్రచురపరచుచున్నవి, ప్రచురపరచుచున్నవి. పగటికి పగలు బోధను చేసి, రాత్రికి రాత్రి జ్ఞానము తెలిపి, పగటికి పగలు బోధను చేసి, రాత్రికి రాత్రి జ్ఞానము తెలిపి, భాషలు లేక మాటలు లేక, భాషలు లేక మాటలు లేక ప్రచురపరచుచున్నవి, ప్రచురపరచుచున్నవి. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షములు ఆయన పనిని ప్రచురపరచుచున్నవి.